శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇంకా ధనుసు రాశి వారికి శుక్లపక్షంలో 22 నవంబర్ నుండి 7 డిసెంబర్ వరకు కుజుడు ధనుసులోను, శుక్రుడు తులాలోను, శని కుంభంలోను, బుధుడు వృశ్చికంలోను, శుక్లపక్ష చంద్రుడిలోను ఉన్నారు. మీకు అర్ధాష్టమ శని నడుస్తుంది. కాస్త నోటి మీదే శని భగవానుడు ఉంటాడు, కాస్త జాగ్రత్త. విదేశీయ కస్టమర్ల ద్వారా కొంచెం మీకు బిజినెస్లో మిశ్రమ ఫలితాలు ఉంటుంది. పాత ఆర్డర్లన్నీ క్లియర్ అవుతాయి. నిర్మాణ, ట్రావెల్స్, ఎడ్యుకేషన్ రంగాల వారికి మంచి ఫలితాలు ఉంటుందని కూడా చెప్పచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకి పై అధికారుల నుంచి కాస్త స్ట్రెస్ వస్తుంది. కష్టపడితే వెంటనే ఫలితం ఉంటుంది. ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్ విషయంలో కాస్త టైం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ పని స్పీడ్గా అవ్వడానికి భగవత్ ప్రార్థన తప్ప ఇంకోటి లేదు. ఐటీ రంగం వాళ్ళకి ఆన్సైట్ ఫారిన్ ఛాన్సెస్ మిశ్రమంగా కనబడుతున్నాయి. జాబ్ చేంజ్కి ఇది మంచి సమయం కాదు, జాగ్రత్త. పాజిటివ్ టీమ్ లీడర్స్ అవ్వచ్చు మీరు, అదొక అవకాశాలు కనబడుతున్నాయి. స్వయం ఉపాధి వాళ్ళకి కస్టమర్ల దగ్గర నుంచి మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ రంగం వాళ్ళకి వాహనం యొక్క రిపేర్లు, మరమ్మతులు అవన్నీ చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. మెడికల్, ఫుడ్ రంగాల వారికి మంచి లాభం అని కూడా చెప్పచ్చు. ఈ నెల అత్యధిక లాభాలు లేకపోయినా మిశ్రమంగా ఉంటారు. రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రం లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ నోరు అదుపులో ఉంచుకోక తప్పదు. ఈ నెల కాస్త జాగ్రత్త. ఏమైనా షూరిటీ సంతకాలు పెట్టేటప్పుడు లేదా బ్యాంకు చిట్ ఫండ్స్ ఇవన్నీ సంతకాలు ఎప్పుడైనా పెట్టేటప్పుడు ఒకసారికి 4 సార్లు ఆలోచించి పెడితే మంచిదని కూడా చెప్పచ్చు. విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి కష్టపడి చదవాల్సిన పని ఉంది. విదేశీయ చదువు కోసం ప్రయత్నం చేసిన వారికి ఇది ఒక మిశ్రమ ఫలితాన్ని కూడా చెప్పచ్చు. విదేశీయాల్లో వీసా ప్రాసెస్ సానుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి లేదా ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళకి ఈ నవంబర్ ఎండ్ తర్వాత డిసెంబర్లో వచ్చే సమయం నుంచి డిసెంబర్ ద్వితీయ మాసంలో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రవేశ పరీక్షలు, ఇంటర్వ్యూస్ ఏమైనా ఉంటే ఇవ్వండి, మంచి చదివి ఇవ్వండి. ప్రేమ వ్యవహారాల్లో కాస్త మిశ్రమ ఫలితాలు, కాస్త బెడిసి కొట్టే అవకాశాలు కూడా కనబడుతున్నాయి, జాగ్రత్త. కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, భార్యాభర్తలు, తల్లిదండ్రుల మధ్య కాస్త విభేదాలు వస్తున్నాయి, కాస్త జాగ్రత్త పడండి. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. రియల్ ఎస్టేట్ రంగం వారికి మిశ్రమ ఫలితం చెప్పచ్చు. లీగల్ ఇష్యూస్ అయ్యే అవకాశాలు కనబడుతాయి. రెంటల్ ఇచ్చేటప్పుడు కూడా బాగా చూసి తీసుకోండి. రెంటల్ ఇచ్చినా, రెంటల్ తీసుకున్నా జాగ్రత్తని. ప్లాట్లు, ఇల్లు కొనేటప్పుడు డాక్యుమెంట్స్ అంతా చెక్ చేసి అన్నీ కూడా చేయండి. ఫినాన్షియల్గా తీసుకుంటే అకస్మాత్తుగా పెద్ద పెద్ద ఖర్చులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అన్నసరి ఖర్చులు బాగా పెరుగుతాయి. పెట్టుబడులు కాస్త మిశ్రమంగా వచ్చే అవకాశాలు. రుణాలు క్లియరెన్స్ అయ్యేది 7వ తారీఖు తర్వాత అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆరోగ్యం పట్ల 100కు 1000% మీరు కేర్ తీసుకోవాలి. ఏదైనా శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. డయాగ్నేషన్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఎక్కువ పని ఒత్తిడి పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మానసిక ధైర్యం పెరగాలి. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారాలంతా కూడా ఆంజనేయ స్వామిని ప్రార్థన చేయడం, ఆదివారం సూర్యభగవాన్ని ప్రార్థన చేయడం, శనిదేవునికి, ఎందుకంటే అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి శనిదేవుని ప్రార్థన చేయడము, నల్లని నువ్వుల నూనె దీపం వెలిగించండి, గోధుమల దానం ఇవ్వండి. బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ 8 అని కూడా చెప్పచ్చు మీకు. కాబట్టి ఈ నెల కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ధనుసు రాశి వారికి. ఓవరాల్ జాగ్రత్తగా ఉంటే మంచిదని కూడా చెప్పడం జరుగుతుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మా కనబడుతున్న నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేసి ఫిక్స్ చేసుకోండి. మా అడ్మిన్స్ మీకు మాట్లాడి మీ యొక్క అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. విజయోస్తు.